ఎవరైనా ఉన్నారా? వస్తున్నా. ఎవరు? నమస్తే అండి, నా పేరు సీత. ఇల్లు రెంట్కుందని బయట బోర్డు చూశాను, అందుకే వచ్చాను. సరే రండి, ఇల్లు చూస్తాను. రండి. మీరు ఎవరెవరు ఉంటారు? అంటే నేను ఒక్కదానేనండి. అవునా, అయితే మీది ఆ పోర్షన్ అండి. ఓకే, మరి మీరు ఎక్కడ ఉంటారు? నేను నాది పోర్షన్. అవునా, అయ్యో, ఇద్దరం ఒక చోటే ఉంటే బయట చూసేవాళ్ళు ఏమనుకుంటారో, మళ్ళీ మీకు ఇబ్బంది అవుతుంది. వద్దులేండి, నేను వేరే చోట చూసుకుంటాను. అయ్యో పర్లేదు, నేను ఎప్పుడు ఇక్కడ ఉండను, అప్పుడప్పుడు వచ్చి వెళ్తుంటా అంతే. మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. అటు సైడ్ మీకు డోర్ కూడా ఉంది, మీరు ఇటు రావాల్సిన అవసరం కూడా లేదు. పైగా రెంట్ కూడా తక్కువనే కదా. నాకైతే ఇల్లు బాగా అనిపిస్తుంది. ఓకే, మీకు ఇబ్బంది లేదంటే నాకు కూడా ప్రాబ్లం లేదు. నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. ఓకే అండి, థ్యాంక్ యూ. చూస్తాను. చూడండి. ఇల్లు బాగుందండి, నాకు బాగా నచ్చింది. మరి మీ హస్బెండ్? ఆయన పెళ్ళైన 4 ఏళ్ళకే చనిపోయిండు. అయ్యో సారీ అండి. ఇట్స్ ఓకే. మరి మీరు ఒక్కరే ఉంటారన్నారు, మీ వైఫ్? అది నా వైఫ్ కు నాకు డైవర్స్ అయింది. ఓహ్, ఐఎమ్ సారీ. పర్లేదు. ఓకే, నేను ఇప్పుడే సామానవి షిఫ్ట్ చేసుకుంటానండి. చేసుకోండి, పర్లేదు. ఏమన్నా హెల్ప్ కావాలంటే నన్ను అడగండి, ఇక్కడ పక్కనే ఉంటా. ఓకే అండి, ముందైతే ఇల్లంతా దులుపుకుంటాను. ఓకే, థ్యాంక్ యూ. వెల్కమ్. ఇది చూడడానికి కత్తిలా ఉంది, దీన్ని ఎలాగైనా సరే అనుభవించాలి. ఏంటి, అంతా దులిపినే కదా, ఇదంతా ఇంకా దుమ్ము దుమ్ము ఉంది, చూసుకోలేను నేను. ఎట్లా వదిలిపెట్టినా? ఏంది నువ్వు చేస్తుంది? అయ్యో ఏమైంది? ఇట్లా తప్పేముంది? తప్పే ఉందా? చిచి, నువ్వు ఇంత దుర్మార్గుడు అనుకోలే. ఏదో మంచిగా మాట్లాడుతున్నావు, రెంట్కి ఇచ్చిన ఒక వెళ్ళి అనుకున్నా, కానీ నువ్వు ఇట్లా చేస్తావు అనుకోలే. నేను ఇక్కడ ఒక్క నిమిషం కూడా ఉంటా, నాకు ఇల్లు వద్దేమొద్దు. నీకెలాగో హస్బెండ్ లేడు, నాకు కూడా వైఫ్ లేదు. అయితే అయితే ఏమంటావు? చిచి, నువ్వేం మాట్లాడినా. అయ్యో సారీ సారీ, ఇంకొకసారి ఈ తప్పు జరగదు. ఏదో వేరే ఆలోచన పడి అట్లా చేసిన. సారీ, తప్పైంది. ఇప్పుడు చేయని వాడివి రేపు చేయవని గ్యారెంటీ ఏముంది? అందుకే నేను ఇక్కడ అస్సలుండా. నిజంగా నిజంగా చెప్తున్నా, ఇలాంటి తప్పు ఇంకొకసారి జరగదు. నాకు నీ ఇల్లు వద్దు, ఏమొద్దు, నన్ను వదిలే. అయ్యో లేదు లేదు, నేనే వెళ్తున్నాను. మీరు మీరు చేసుకోండి, పని చేసుకోండి. ఏంది, వీడేదో మంచివాడు అనుకున్నా, ఇట్లా చేసిండు. ఇప్పుడు నేను ఇక్కడ ఉండాలన్నా పోవాలన్నా? అమ్మో, ఎక్కడ పోయినా ఇసంటి వాళ్ళు ఉంటూనే ఉంటారు. సరే, ఈ ఒక్కసారికి చూద్దాం, మళ్ళీ ఇట్లా ఎదురైందనుకో అప్పుడు వెళ్ళిపోదాం. హలో అమ్మా, మంచిగా ఉన్నావా బిడ్డ? మంచిగా ఉన్నామ్మా, నువ్వు మంచిగా ఉన్నావా? మంచిగానే ఉన్నా. ఎట్లా చదువుకుంటున్నావు? మంచిగా చదువుకుంటున్నావా? మంచిగానే చదువుకుంటానమ్మా. చెప్పు బిడ్డ. అది
కాలేజ్ ఫీజు కట్టాలమ్మా 50,000. లేకపోతే ఇంటికి పంపిస్తా అన్నారు కాలేజ్ నుండి. 50,000 ఎప్పుడు కట్టాలని? ఇవాళ రేపన్న ఎల్లుండన్నా కట్టాలమ్మా. 2 రోజుల్లో అంటే అంత డబ్బు ఏ నుంచి తీసుకొచ్చేది? అందుకే అమ్మా నేను చదువు పని చేసి అక్కడే ఏదో ఒకటి పని చేస్తా అంటేనేమో నువ్వు వినవు. అయ్యో అట్లంటవేంది? చదువుకోకపోతే ఎట్లా చెప్పు? చదువుకుంటేనే భవిష్యత్తు మంచిగా ఉంటుంది. నేనేదో ఒకటి చేసి నీకు పైసలు పంపుతా. నువ్వైతే కసంటి మాటలు మాట్లాడకు. ఇప్పుడే కాదు కదా, తర్వాత కూడా ఇంకా పైసలు కట్టాలి. చెప్పినా కదా నేనేదో ఒకటి చేసి నీకు పైసలు పంపుతా అని. ఇప్పుడు కాదు ఎప్పటికైనా నేను పంపిస్తా. నువ్వైతే మంచిగా చదువుకో. నీ భవిష్యత్తు మంచిగా ఉండాలి. సరే అమ్మా. సరే పైసలు చూసుకున్నాక నీకు ఫోన్ చేస్తా. సరే అమ్మా. 50,000 ఇప్పుడు ఎక్కడి నుంచి తీసుకొచ్చేది? నా కాడ రూపాయి కూడా లేదు. ఇంటి ఓనర్ని అడిగి చూస్తా. ఏమండి? చెప్పండి. అది ఏంటండి డల్ గా ఉన్నారు? చెప్పండి, పర్లేదు. నాకు అర్జెంటుగా ఒక 50,000 కావాలండి. ఉంటే ఇస్తారా? అవునా? దాన్ని ఏముంది, పర్లేదు, ఇచ్చేద్దాం. చాలా థ్యాంక్స్ అండి. సరే గాని నీకు కావాల్సింది నేను ఇస్తున్నా. నాకు ఏం కావాలనో నీకు తెలుసు కదా. మీకేం కావాలో నాకు అర్థమైంది. సరేనండి. సరే మరి. మామా ఏదో ఆంటీ ఉందంటే కనిపించలేదు ఇక్కడ. అవునా? నువ్వు దాని గురించి అందుకే మందు తీసుకొచ్చినావా? ఏ కాదురా, నేను అడుగుతాను అది. మరి తాగో. గట్టిగా పాడారా మందు తప్పు చేస్తా అయిపోయారా. సరే కానీ మందు పోయిరా. చాలు చాలు. కొంచెం గ్లాడర్ ఫుల్ అయింది, పోయేస్తా. సరేరా అటు.
రేయ్, ఏం చేస్తున్నావురా? మామ అంటే కత్తి లెక్క ఉందిరా. సరే కానీ నువ్వు ఊరా. ఏమైంది? ఏమో నేను ఓడుస్తుంటే వచ్చి నన్ను పట్టుకున్నాడు, బలవంతం చేయబోయిండు. అయినా నువ్వు ఇక్కడ ఎందుకు ఉడుకుతున్నావు? అంత చెత్తగా ఉందని ఊర్దామని వచ్చిన. సరే గాని వా. ఎక్కడికి? ఎక్కడికి తెలియదా నీకు? వా. నేను రాను. అరే అప్పుడు 20,000 ఇచ్చినా కదా, ఇంకో 20,000 పడేస్తా. దా. నేను రాను. నన్ను వదిలేటు. అమ్మా ఇక్కడున్నావా? ఇగో మా అమ్మాయి వచ్చింది, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు. వచ్చినావు బిడ్డ? అమ్మా బ్యాగ్ ఇట్టి. దా లోపలికి పోదాం. ఎట్లున్నావు బిడ్డ? మంచిగున్నావా? మంచిగా ఉన్నమ్మా, నువ్వు ఎట్లున్నావు? మంచిగానే ఉన్నావు. చాలా రోజులైంది నిన్ను చూసి. ఏంది ఇట్లా చిక్కిపోయినావు? సరిగ్గా తింటలేవా? తింటున్నమ్మా, నేను బాగానే ఉన్నా, నీకే అట్లా అనిపిస్తాను. మంచిగా చదువుకుంటున్నావు బిడ్డ? మంచిగా చదువుకుంటున్నాం. సరే కానీ నేను అడిగిన 20,000 ఏం చేసినావు? ఏర్పాటు చేస్తా బిడ్డ, నీకు ఇస్తా. పోయేటప్పుడు పాల ప్యాకెట్ వేసుకుంటా, ఇంట్లోనే ఉండు. సరే అమ్మా. ఏదేమైనా తల్లి కంటే బిడ్డనే సూపర్ ఉంది. బయటకైంది సీత. ఎవరు? నేను ఇంటి ఓనర్. ఇంటి ఓనర్ అయితే నీ డోర్ కొట్టి రావాలన్న కామన్ సెన్స్ లేదా? సీత ఉంది కావచ్చు అని వచ్చిన. లేదు, మీరు బయటికి వెళ్ళండి ఫస్ట్. అన్నట్టు నువ్వెవరు? నేను వాళ్ళ కూతుర్ని. బయటికి వెళ్ళండి ఫస్ట్. సరే సరే కూల్. ఒంటారుకున్న వాళ్ళ రూమ్ లోకి వస్తారు. వినీత, ఏంది అప్పుడే బ్యాగ్ సర్దుకుంటున్నావు? నేను పోతా అమ్మా. సరే కానీ నాకు ఒక విషయం చెప్పు. నువ్వు ఒక్కదానివే ఉంటాను అన్నావు, మళ్ళీ అతనేంది? అతను ఇంటి ఓనర్ బిడ్డ. ఇంటి ఓనర్ అయితే పిలవకుండా వస్తాడా? కనీసం డోర్ కూడా కొట్టకలేదు. అయ్యో, అతను మంచోడే. ఈ పక్క రూమ్ లోనే ఉంటాడు, అప్పుడప్పుడే వస్తాడు. అయినా ఏమన్నా అన్నాడా? ఏమనలే. సరేది, నీకు మొన్న 50,000 ఇచ్చిన కదా, కట్టినవా? కట్టినా. మళ్ళీ ఇప్పుడు 20,000 అడిగినావు, ఎందుకు? ఇవి హాస్టల్ ఫీజు. మొన్న 50,000 వెళ్ళి 10,000 ఇటు కట్టినా, 40,000 కాలేజ్ లో కట్టినా, అందుకే మిగతాయి. సరేది, ఏంది కాలేజీకి పోతున్నావా మళ్ళీ? సరే జల్దీ పో మరి, చీకటి పడకుండా. సరే బాయ్ అమ్మా, జాగ్రత్త. నువ్వు మంచిగా చదువుకో బిడ్డ. ఎక్కడికి? ఎక్కడికి తెలియదా? కొత్తగా అడుగుతున్నావు. హే వద్దు, అప్పుడంటే ఏదో పైసల కోసం ఒప్పుకున్నా. ఏమొద్దు, మనం ఇట్లా ఊకే ఊకే చేసాడు కూడా తప్పు. అదంతా ఏం కాదు కానీ దా. చెప్పినా కదా నాకు ఇష్టం లేదని. ఏంటిది ఇష్టం లేదు? పైసలు కావాలని డైరెక్ట్ అడుగు, పడేస్తా. నాకు నీ మీద బోరు కొడుతుంది. ఆ రోజు నీ బిడ్డని చూసినా కాంచెల్లి మనసంతా అదే ఉంది. కళ్ళల్లో గెంచెలు కూడా పోతలే. ఏం మాట్లాడుతున్నావు? ఏం
మాట్లాడుతున్నావు? నీకేమైనా అర్థమవుతుందా? ఏ నేనేం మాట్లాడినా? పైసలు ఇత్తలేనా? అయినా నీ బిడ్డ కోసం ఎన్ని లక్షలైనా చెప్తా. చెప్పు. పైసలకు వండే నీకే అంత బల్పు ఉంటే పైసలు ఇచ్చేటోని నాకెంత ఉంటదే? నేనేం పైసల కోసం పండలే. నా బిడ్డ చదువు మధ్యలో ఆగిపోవద్దని తప్పనిసరి పరిస్థితుల్లో చేసిన అంతే. నాకంటూ ఉన్నది నా బిడ్డ ఒక్కతే. నా మొగుడు తాగి తాగి చచ్చిండు. నేను కొవ్వొత్తులా కరిగిపోయేది నా బిడ్డ జీవితంలో వెలుగులు నింపడానికి. కానీ నువ్వు ఛీ, అసలు నువ్వు మనిషివేనా? ఏంది? నేను మనిషిని కాదు. మరి నువ్వు? మరి నువ్వు పైసల కోసం ఇట్లా చేసుడు కరెక్టేనా? ఏమన్నా ప్రేమతో చెప్తున్నావా? ఇప్పుడు ఎవరు మనిషి చెప్పు. అయినా నా దగ్గర వన్న పైసలతోని నీ బిడ్డకు తిండి పెడుతుంది. నీకు ఒకటి చెప్పన్నా, ఈ లోకంలా వెలకట్టలేనిది ఏదైనా ఉందంటే అది ఒక విలువకు మాత్రమే. నువ్వు నీ విలువను నాకు పైసలకు అమ్మేసినావు. సరే, నేనే నీ వెనక నుంచి పట్టుకున్నా అంటావు. సరే, నేను అవులాగాన్ని, నువ్వు సక్కందానవే కదా. బిడ్డ కోసం అంటావు. మనకున్న దాంట్లో మనం ఇళ్ళ తీసుకుంటే దానికన్నా గొప్ప జీవితం ఉండదు. నువ్వు నా దగ్గర 200లకు పడుకొని నీ బిడ్డకి ఏదో చేసే బదులు, బిడ్డ మనం లేనోళ్ళమురా, నేను ఉన్నది మాత్రం ఒక్కదాన్నే, నేను మాత్రం ఏం చేస్తా అని ఏదో ఒక కూలి పని చేసుకొని ఆ వచ్చిన 200ని ఎంతో దర్జాగా హుందాగా తీసుకోవచ్చు. రాత్రి కూడా ఏ కలత లేకుండా వండుకోవచ్చు. అగో అది గొప్ప విలువైన జీవితం. ఇలాంటి పనులు చేసుకుంటే డబ్బు తీసుకుంటున్నావు. నీ జీవితానికి ఏమన్నా అర్థం ఉందా? నేను ఇదంతా నీకు చెప్తుంది నువ్వు నన్ను కొట్టినామని కాదు, నేను పైసలు ఇస్తేనే నువ్వు నాతో పడుకున్నావని కాదు. నువ్వు పడుకుంటేనే నేను నీకు పైసలు ఇచ్చిన. నువ్వే విధంగా ఆలోచించినా అదే అర్థమవుతుంది. నీకంటే మొగుడు లేడు, కానీ మొగుళ్ళున్న ఎంతో మంది ఆడవాళ్ళు వాళ్ళ మొగుళ్ళను మోసం చేసి వేరే వాళ్ళతో పడుకొని చీ వాళ్ళకు ఉండాలి సిగ్గు. చూడండి, నా బిడ్డను పెద్ద చదువు చదివించాలని నా తాహతుకు మించి నా దగ్గర పైసలు లేకున్నా గొప్పల కోసం నా బిడ్డను పెద్ద కాలేజీలో చేర్పించిన. దానికోసమే పైసల కోసం నేను ఈ తప్పు చేసిన. ఇంతకుముందు చెప్పినట్టు చాలా మంది ఇలాంటి ఏవో కారణాలతో తప్పులు చేస్తున్నారు. నేను చేసిన తప్పు నాకు అర్థమైంది. నాలా పైసల కోసం గొప్పల కోసం మీరు ఇలాంటి పనులు చేయకండి. నేను నా కూతుర్ని చదువు మాన్పించలేదు. నేనిప్పుడు నా బిడ్డను నా తాహతుకు తగ్గట్టుగా మంచి గవర్నమెంట్ కాలేజీలో చేర్పించిన. అది ఇప్పుడు బాగా చదువుకుంటోంది.